అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు నేను కూడా ఆర్టీసీలో ప్రయత్నం చేసిన. మా అమ్మ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మానాలకు వెళ్ళేటప్పుడు ఆర్టీసీలోనే వెళ్ళేవారు. ఇది తెలిసే చేసే బాధ్యతను తీసుకొని ఇంత కష్టమైన కుటుంబాలకు దూరంగా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా చిరునవ్వుతోటి ప్యాసింజర్స్ పరికరిస్తూ గవర్నమెంట్ కాకుండా సంస్థ యొక్క ఇమేజ్ నిలబెడుతూ వస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులందరికీ మరి వారు నడిపిస్తున్నటువంటి నాయకులైనటువంటి డిఎం గారికి మరి అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్కి మరి కింది స్థాయిలో బస్తా కండిషన్ బాగా చూసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నటువంటి ప్రతి మెకానిక్ సోదరులకి అందరికీ శ్రామికులందరికీ తెలియజేస్తున్నాను. అయితే మొట్టమొదటిసారి ఆర్టీసీ చైర్మన్గా బాజాడి గోవర్ధన్ గారిని సెలెక్ట్ చేసినప్పుడు అప్పటికే చాలా సంవత్సరాల నుంచి స్పెక్యులేషన్ నడుస్తుండే. అంటే చైర్మన్ సార్కి ఇస్తారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుండే. కానీ ఇచ్చే ముందు చాలా స్ట్రీమ్ లైన్ చేయాల్సి ఉండే. ఆ స్ట్రీమ్ లైన్ అంతా చేసి ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచిస్తున్నారు అందరి గురించి. అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆ బాధ్యతని సజ్జనార్ గారికి ఎంపీగా పెట్టిన తర్వాత చాలా రోజులు శ్రమించి ఆర్గనైజ్ చేసిన తర్వాత చైర్మన్గా మన బాజిరెడ్డి గారిని పెట్టినప్పుడు చాలా మంది ఏమన్నారంటే వేరే పార్టీలలో అంటే రాజకీయం అయితే కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటాయి. సో ఇట్లా అందరూ తెలుసు. సో అన్ని మాటలు పడుతూ మరి ఎంతో మానసిక వేదనను అనుభవించి అంటే మీరు ఎక్కడైతే సైకలాజికల్గా వేదన గురైన అదే విధంగా పైనటువంటి చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు మీకోసం అంతే అది ఆ విషయాలను కూడా నచ్చినప్పుడు మన చైర్మన్ గారితో మాతో పంచుకునేవాళ్ళు. సార్ ఇట్లా అంటున్నాడు, ఎట్లా చేద్దామని అడుగుతున్నాడు, ఏ రకంగా చేస్తే మన ఆర్టీసీ కార్మికుల జీవితాలు బాగుపడతాయని ఆలోచిస్తున్నాడు అని చెప్పి మాతో ఎప్పుడు డిస్కస్ చేసినా కూడా చాలా ముఖ్యమంత్రి గారి పాజిటివ్ దృక్పథాన్ని పట్ల ప్రతిరోజు మేము పంచుకునేటోళ్ళం. ఈ రకంగా మేము ఒక సర్ప్రైజ్ అవుతారని చెప్పి చైర్మన్ గారు కూడా గెస్ట్ చేయలేదు. కానీ మీటింగ్ ఉంది, క్యాబినెట్ మీటింగ్ ఉంది అనగానే ఏదో ఒకటి మన కోసం ఏదైనా లాస్ట్ టైం ఎట్లయితే మీకు డిఏ చేసారో అట్లా ఏదైనా మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఏదైనా చిన్నగా చేస్తారేమో అని అనుకున్నా. కానీ ఈ రకంగా పెద్దగా మళ్ళీ ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సంస్థని ప్రభుత్వ పరం చేయడం అనేది అసలు ఎవరు ఊహించినటువంటి పరిణామం. మరి దీనికి మాకు అంత ఆనందమైందో నీకు తెలియదు. నిన్న రిపోర్టర్ గారు చైర్మన్ గారు ప్రభుత్వ పరం అయితే చైర్మన్ పోస్ట్ పోతుంది కదా చిలిపి రిపోర్టర్ అంటే మా కార్మికులు బాగుంటుంది, వాళ్ళ జీవితాలు బాగుంటుంది సంవత్సరాలని చెప్పారు కాబట్టి నాకు ఇంత పెద్ద ఆశ లేదు. కానీ నా హయాంలో ఇంత పెద్ద నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి వారి ఆనందాన్ని పంచుకున్నారు. నిజంగా ఇటువంటి నాయకులు కూడా మనం అదృష్టం. ఇంకా చాలా మంది ముఖ్యమంత్రి గారు తక్కువ మాట్లాడతాడు. చాలా మంది అంటే వినపడేది చెడు చెప్పడం మీద ఎక్కువ వినపడతాడు. మంచి అనేది గుండెల్లో దాచుకుంటాం, చెడు అనేది బయటకు వెళ్తాం. కాబట్టి సో ఎన్నిసార్లు కూడా ఆయన ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వకుండా ఏం చేయాలా చేసేసి పోతూనే ఉన్నారు తప్ప ఎవరికి సమాధానం చెప్పే అవసరాన్ని అవకాశాలు కూడా తీసుకోలేదు. మరి ఈ రకంగా ఇటువంటి నాయకులను నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత. ఇటువంటి ఎందుకంటే 60 సంవత్సరాల చరిత్రను అడగడానికి నేను ఉద్యమానికి నాయకులకు వహిస్తున్నానే ఉద్దేశంతో బయలుదేరినటువంటి నాయకుడు. 60 సంవత్సరాల తరగతి 5 ఏళ్లలో ఎవ్వరు కూడా క్లీన్ చేయలేరు. అటువంటి మీరు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ప్రతి వర్గానికి న్యాయం చేసుకుంటూనే ఉన్నారు. హిందీ స్థాయిలో 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పెంచడం కానీ ఇంకా పిఆర్సీలు కావడం ప్రతిదీ కూడా అందరినీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇటువంటి నాయకులు మనం నిలబెట్టుకోవాలి, ఇటువంటి నాయకులు బాగుండాలని మనం రోజు కూడా గుర్తు చేసుకోవాలి. కొంతమంది గురించి ఏమో అంటే యాక్చువల్లీ చాలా చూసిన అబ్జర్వేషన్ చాలా ఉంటుంది కానీ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు. నేను నెల్లూరులో లాంగ్ చదివినప్పుడు అక్కడ బావుల సుబ్బరామరెడ్డి గారు అని ఒక నాయకుడు. ఆయన పేదలకు బాగా చేస్తున్నాడని చెప్పేసి ఆయన చనిపోయిన రోజు ప్రతి దుకాణంలో ఆయన ఫోటో పెట్టి దండేసి దీపం పెట్టేవాళ్ళు. అంటే ఒక మనిషికి ప్రజలకు వాళ్ళకి చేసినటువంటి సేవ కృతజ్ఞత చూపించడం అనేది ఫస్ట్ టైం చిన్నప్పుడు, నా చిన్న వయసు.
తర్వాత నేను చెన్నైలో ఇంజనీరింగ్ చేసేసి 4 సంవత్సరాలు చూసాను చెన్నైలో. ఎంజీఆర్ గారు చేసిన తెలియదు కాదు, అంటే ఒక యాక్టర్గా ఉన్నాడు, తర్వాత ఏం చేసినా మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కరిలో ఒక దేవుడిలాగా ఆయన ఫోటో కూడా పెట్టారు. అంటే వాళ్ళ అభిమానాన్ని ఆ రకంగా చాటుకుంటారు వాళ్ళు. సో ఆ రకంగా మన దగ్గర చాలా కొద్ది మంది నాయకులు ఉంటే ఇప్పుడు ఆ లిస్టులోకి మన ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన ఫోటో పెట్టుకొని మనం రోజు పొద్దున ముఖం చూసినా కూడా తప్పులేదు అసలు అటువంటి నాయకుడి తప్పులేదు నాయకుడు కేసీఆర్ గారు. ఇంకా ఇంకా ఎన్నో గొప్ప నిర్ణయాలు అంటే ఏమంటారంటే ఫిలాసఫీలో నాయకులు ఎదగాలంటే ప్రతిరోజు ఎదుటి వాళ్ళు లోపల చేయాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఉప్పి తప్పి చేయాలి, నిర్ణయాలతో ఉప్పి తప్పి చేయాలి, ఆనందాన్ని ఇచ్చి ఉప్పి తప్పి చేయాలి. అటువంటి వాడి గొప్ప నాయకుడు అవుతాడు అని చెప్పారు. సో అటువంటి అవకాశాలు ప్రతిరోజు తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఏదో ఒక వర్గాన్ని అసలు ఆనందంతో ఊళ్ళలో ఏమంటున్నాడు ఊళ్ళతో ఊహిస్తున్నాడు. ఒక సినిమా ఏది చిరంజీవి సినిమా వస్తే ఎక్కడైతే మనం అందరం ఉపయోగపడతామో కేసీఆర్ గారి నిర్ణయాలు చిరంజీవి సినిమా కంటే గొప్ప కూడా నిలబెట్టిన వాళ్ళకి మళ్ళీ అవకాశాన్ని ఇవ్వాలి. అది మీ ద్వారా కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి. మమ్మల్ని పిలిచి గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ ఆనందాన్ని చూడడానికి నాయకులందరూ మా జడ్పీటీసీ గారు, లక్ష్మణ్ గారు, మున్సిపల్ జడ్పీటీసీ గారు, మున్సిపల్ మండల పార్టీ అధ్యక్షులు, నోటా డైరెక్టర్, మా బిల్లిన గ్రామాల అధ్యక్షుడు సంతోష్ గారు, కేసీఆర్ సేవాదళ అధ్యక్షుడు దేవేందర్, వీళ్ళ ఫాలోవర్స్ వచ్చిన ఫ్రెండ్స్ ఫాలోవర్స్ వచ్చిన మా విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం చేసి మరి ఎంతోమంది గొప్ప వాళ్ళ పక్కన నుండి పనిచేసినటువంటి చింతా మహేష్ గారు ఆయనకు చేరలేదు. ఏమనుకోవద్దు. మా రామకృష్ణ గారు పాంగ్రా నుంచి టీఆర్ఎస్ నాయకులు వచ్చి మీ ఆనందాన్ని చూడడానికి, మీ ఆనందాన్ని పాల్పంచుకోవడానికి వచ్చేది వాళ్ళందరికీ మీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది నిజామాబాద్ 2 డిపోలో. మరి ఇక్కడ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఎన్నో రోజుల కళ. ఈ కళని వాళ్ళ గుండెల్లోనే కప్పిపెట్టుకొని ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఒక నాయకుడు వస్తాడు మా కోసం ఏదో చేస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు, ఉద్యమ నాయకుడు, అందరి ఆకాంక్షలు ఎరిగినటువంటి నాయకుడు ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి నాయకుడు మన ముందు తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నటువంటి నాయకుడిని నిలబెట్టుకోవాలా అని చెప్పి ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు
ఈరోజు హృదయపూర్వకంగా చెప్తున్నానంటే ఇది వారి నాయకత్వ పటిమకు మరి మన ముఖ్యమంత్రి గారి వారి యొక్క సాహసానికి నిదర్శనం. ఇటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మరెన్నో భవిష్యత్తులో తీసుకుంటూ రాబోయే 10 తరాల వరకు తెలంగాణను అగ్రపదాన నిలబెడతారని చెప్పి మేమంతా కూడా నమ్ముతూ ఉన్నాం. ఇది బంగారు తెలంగాణ నిర్మాణంలో ఇటువంటి స్టెప్స్ నిజంగా రేపు బంగారు తెలంగాణ నిర్మాణంలో పనికొస్తాయి. మరి మా అందరినీ కూడా ఇటువంటి గొప్ప నిర్ణయాలతో నాయకత్వం వహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి మాకు నిజంగా ఈరోజు ఒక ప్రజాప్రతినిధులుగా దీంట్లో భాగస్వాములు అయినందుకు మాకు వీళ్ళు ఇస్తున్నటువంటి గౌరవము మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది. నిజంగా వీళ్ళు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళకి రేపు పొద్దున రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. మరి ఇటువంటి చారిత్రక ఘట్టంలో భాగంగా మా నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మా అందరి ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈరోజు చైర్మన్గా ఉండడము మరి వారి పేరు చరిత్రలో నిలిచిపోతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో వారు ఉంటే ఇంకా బాగుంటుండే. వారు రేపు వస్తున్నారు, వారికి ఘన స్వాగతం పలికి మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఘన స్వాగతం పలికి వారికి ఘనంగా సన్మానం చేస్తామని చెప్పినారు. మేము కూడా ఈ సన్మానంలో మేము కూడా భాగమవుతాము. ఇటువంటి నాయకుడు బాజిరెడ్డి గారు లాంటి నాయకుడి హయాంలో ఇది జరగడం నిజామాబాద్కి గర్వకారణం ఇది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.